మతిస్థిమితం కోల్పోవడంతో ఒంటినిండా గాయాలు చేసుకుని రోడ్లపై తిరుగుతున్న అభాగ్యుడితను ఏ కష్టమొచ్చిందో తెలియదు. ఇలా అర్ధనగ్న శరీరంతో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు. విధి నిర్వహణలో ఉన్న చౌటుప్పల్ పోలీసులు ఈ నిర్భాగ్యుడిని గమనించి అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. నమస్కారం అండి, నా పేరు రాంబాబు, హెడ్ కానిస్టేబుల్, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ అండి. గుర్తు తెలియని వ్యక్తి చౌటుప్పల్ పట్టణంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ప్రజలకు మరియు రోడ్డు మీద వెళ్లే వాహనాలకు ఆటంకం కలిగిస్తుండగా ప్రజల సమాచారం మేరకు మేము అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను అడ్రస్ అడగగా జార్ఖండ్ అని చెప్తున్నాడు. ఆ పేరు కూడా అనిల్ రావు అని చెప్పేసి చెప్తున్నాడు. అతను మతిస్థిమితం అనేది సరిగా లేదు కాబట్టి అతన్ని అమ్మానాన్న ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడినని చెబుతున్న అనిల్ కు ఆశ్రమంలోని హాస్పిటల్ చికిత్స అందించడంతో స్వల్పకాలంలో ఆరోగ్యంగా మారి హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చానని చిరునామా చెప్పడంతో సిబ్బంది అప్పగించేందుకు వెళ్లారు. చెప్పిన చిరునామా ప్రకారం హైదరాబాద్లోని నార్సింగికి వెళ్లి యజమానికి అప్పగించడం జరిగింది. मेरा जगह में चला आया हूँ, मैं इधर रहता हूँ कॉलोनी में। आश्रम वाला का नमस्कार, मैं पहुँच गया हूँ मेरा जगह में। धन्यवाद।